గతంలో 2014, 2019 మధ్యలో విజయవాడలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలంటే వేరే ఏదో అనుకోకండి, అసలు రోడ్లు వేయటం, ఫ్లైఓవర్లు నిర్మించటం, వీటిలో భాగంగా దాదాపుగా ఒక 40 దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు, వీటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ దేవాలయాల్లో ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాలను మున్సిపాలిటీ బళ్ళల్లో తరలించారు అనేది అప్పట్లో ఒక వివాదానికి దారితీసినటువంటి అంశం. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇటీవల జరుగుతున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ జరిగింది, దాని ద్వారా అపవిత్రం జరిగింది అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. దీనికి సంబంధించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవటం, నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తర్వాత ఆయన మెట్లను శుభ్రం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. తప్పు మేము చేసుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు, తప్పు మేం చేసుంటే మెట్లు ఆయన శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ లేదు కదా. మీరు విచారణ జరపండి, నిజాలు ప్రజల ముందు ఉంచండి, తప్పు ఎవరు చేశారో వాళ్ళని శిక్షించండి. మీరు సనాతన ధర్మం గురించి, వీటన్నింటి గురించి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ దేవాలయాలను కూలగొట్టడం, విగ్రహాలను చెత్తబళ్లలో తరలించడం, ఇవన్నీ చేశారు. మరి ఆ రోజు మీరెందుకు ప్రశ్నించలేదు? ఈరోజే మీకు ఇవన్నీ గుర్తొచ్చాయా? ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు సనాతన ధర్మం మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు హిందూ అని మీకు గుర్తు రాలేదా? ఈరోజు మాత్రమే గుర్తొచ్చాయా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ బాబుని ప్రశ్నిస్తారా అనేదే ఆయన అడుగుతున్నటువంటి అంశం.